హాయ్ గాయ్స్, మా అయోధ్య గణేష్ పూజ స్టార్ట్ చేసేసాము. వినాయకుడికి మెడలో దండ వేసి చేతిలో లడ్డు కూడా పెట్టేశాము. అండ్ మమ్మీ చేసిన ప్రసాదాలన్నీ అట్టాకు మీద పెట్టాము. ఫస్ట్ దీపారాధన చేసేసి వినాయకుడి యొక్క కథ చదివాము. అట్ లాస్ట్కి సక్సెస్ఫుల్గా మా వినాయకుడి పూజ కంప్లీట్ అయింది. అండ్ పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక మమ్మీ పెట్టిన ప్రసాదాలు తినేసి లాస్ట్లో అక్షింతలేసి బయట విగ్రహాలు చూద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న సీతంపేట గణేష్ టెంపుల్ ఎదురుగానే విగ్రహం పెట్టారు. ఈ విగ్రహం వచ్చేసి నరసింహస్వామి ఇంకా వినాయకుడు ఉన్నారు. ఈ గణేష్ని అయితే హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఈ గణేష్ విగ్రహమే మన రాజమండ్రిలోనే సెకండ్ హైయెస్ట్ విగ్రహం. అండ్ సెకండ్ వచ్చేసి మేము పుష్కఘాట్కి వెళ్ళాము. ఇక్కడ గణేష్ వచ్చేసి పసుపు తాడులతో దర్శనమిస్తారు. ఈయనను దర్శించుకోవడం వల్ల కళ్యాణం జరిగిద్ది. లాస్ట్